హాయ్ అండి, ఈరోజు మన వీడియో వచ్చేసి మిల్ మేకర్ టమాటా అయితే చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ అయితే వేసాను. కొంచెం స్టవ్ అయితే పెడతాను. ఇక్కడ చూపించు. కొంచెం మిల్ మేకర్ తీసుకున్నాను. ఒక 7 టమాటా అయితే తీసుకున్నాను. ఆయిల్ అయితే వేడైందో లేదో చూద్దాం ఒకసారి. ఆయిల్ అయితే వేడైపోయింది. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి అయితే ఇలానే వేస్తున్నాను, చిరగొట్టలేదు. ఉల్లిపాయ, కరివేపాకు అయితే వేస్తున్నాను. ఇంకా కొంచెం వేగాలి. వేగిన తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇందులో అల్లం, పసుపు అయితే వేసుకున్నాను. ఒక స్పూన్ అయితే వేసాను. అల్లం, పసుపు వేగిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకున్నాము. మీలో ఎంతమందికి మిల్ మేకర్ టమాటా అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకు. కొంచెం వేగిన తర్వాత టమాటా అయితే వేస్తాను. అల్లం, పసుపు అయితే వేగింది. టమాటా వేస్తున్నాను. టమాటా ముక్క ఉడికిందో లేదో చూద్దాము. కొంచెం ఉడికింది. అయితే ఇందులో మనం ఇప్పుడు ఉప్పు అయితే వేసుకుందాము. ఉప్పు వేస్తే టమాటా తొందరగా ఉడుకుతుంది కదా. రెండున్నర స్పూన్లు అయితే వేసాను. ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని కాసేపు మూత పెడితే టమాటా బాగా ఉడుకుతుంది. టమాటా అయితే బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులో కొంచెం కారం అయితే వేసుకున్నాము. మూడు స్పూన్లు అయితే వేసాను. ఇందులోనే కొంచెం మెంతి, ఇందులోనే కొంచెం గరం మసాలా అయితే వేస్తున్నాను. చూడండి, కొంచెం అంటే కొంచెం. ఇది కారం ఏముండదు, కొంచెం మిరియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి వేస్తాను. ఎందుకంటే మనకు మిల్ మేకర్కి అన్నీ పట్టాలి కదా, టమాటాలోనే ఉడికిపోతుంది. కొంచెం కస్తూరి మేతి అయితే వేస్తున్నాను. అన్నీ ఇందులో వేసి కొంచెం వాటర్ వేద్దాము. మెంతి, కస్తూరి మేతి చేదు వస్తుందేమో అనుకుంటారు. చేదైతే ఏమి ఉండదు. అన్నీ కొంచెం కొంచెంగా వేసాం కదా, టేస్ట్ అయితే బాగుంటుంది.
అంటే మీకు నచ్చినట్లు వేసుకోండి, నేనైతే ఎప్పుడు ఇలానే వేస్తాను. కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే మిల్ మేకర్ కూడా వేస్తాను. ఉప్పు కారం బాగా పడుతుంది మిల్ మేకర్కి. చూద్దాం ఇప్పుడు. మిల్ మేకర్ టమాటా అయితే పూర్తిగా రెడీ అయిపోయింది. చివరిలో నా దగ్గర కొత్తిమీర అయితే లేదు, కానీ కరివేపాకు అయితే వేస్తున్నాను. కరివేపాకు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అన్నిసార్లు కొత్తిమీర అయితే ఉండదు కదా, అందుకే. ఇంతే అండి, మిల్ మేకర్ టమాటా 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. అంటే చిన్నపిల్లలు, మనకి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కదా, పిల్లలు కూడా చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.